హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై అశ్విన్ ఛానల్. ముందు వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. సౌత్ గోవాలో ఉన్నాం మనం. ఇప్పుడు నావీ క్వార్టర్స్లో ఉన్నా నేను. చూడండి, ఇండిగో ఇప్పుడే ల్యాండ్ అయింది. టేకాఫ్ అయిన విమానం కూడా మీకు చూపిస్తాను చూడండి, అదిగోండి దగ్గర నుంచి. ఇది విమానాశ్రయం, డబోలి ఇంటర్నేషనల్ విమానాశ్రయం. ఇది సౌత్ గోవాలో ఉంది. ఈరోజు మా ప్లాన్స్ ఏంటంటే, విమానాశ్రయం గుండా మనం బిర్లా క్యాంపస్ ఉంది కదా, అక్కడ బిర్లా మందిర్ కృష్ణ టెంపుల్ ఉంది. అది మీకు నేను చూపిస్తాను. తర్వాత 3 బీచ్లు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు నా ప్లాన్స్ అవి. చూడండి, ఇంటర్నేషనల్ విమానాశ్రయం చూసారా, డబోలి ఇంటర్నేషనల్ విమానాశ్రయం. ఇది మనకి వాసిగూడగామ నగరంలోని 4 కిలోమీటర్ దూరంలో ఉందండి. ఇది ఒకటి నార్త్ గోవాలో మనోహర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం. ఇదిగోండి, చెప్పాను కదా మీకు, బిర్లా సంస్థ వాళ్ళు నిర్మించారు. దీని చరిత్ర కూడా మీకు చెప్తాను గుళ్ళోకి వెళ్ళిన వెంటనే. అసలు ఇది బిర్లా క్యాంపస్ బ్యాక్ సైడ్ ఉంది. ఇది వాళ్ళే, ఆ సంస్థ వాళ్ళు నిర్మించారు దీన్ని ఎంత ఇప్పుడు స్థాపించారు, ఇప్పుడు కంప్లీట్ అయింది, ఎంతమంది కళాకారులు పనిచేశారు దీనికి అని మీకు చెప్తాను నేను. చూడండి, చాలా బాగుందండి. నా కళ్ళు చెదిరిపోయినట్టు ఉంది గుడి అయితే. అసలు లోపలికి వెళ్ళిన వెంటనే ఇంత అద్భుతమైన సౌత్ గోవాలో ఇంత అద్భుతమైన మందిర్ ఉందా అనుకున్నాను నేను. బిర్లా మందిర్ కృష్ణుడిది. అసలు దీన్ని ఇప్పుడు నిర్మించారు అని చెప్తాను మీకు. ఇది బిర్లా మందిర్ గ్రూప్ వాళ్ళు నిర్మించారండి. ఇది రాధాకృష్ణ టెంపుల్. తర్వాత ఇది మనకి చెప్పాను కదా ఎంత దూరం ఉందంటే, డబోలి ఇంటర్నేషనల్ విమానాశ్రయం కదా, అక్కడి నుంచి 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. ఇది ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు. అదిగోండి రాధాకృష్ణన్ని. ఇందులో ఇక్కడ మనకి ఈ గుడి ఎప్పుడెప్పుడు స్థాపించారో మీకు వివరిస్తానో చెప్తాను. ఇది 2021లోని స్థాపించారండి దీన్ని. ఈ ఆలయాన్ని శంకుస్థాపన చేశారు. దీన్ని దాదాపు 1500 మంది కళాకారులు, తర్వాత హస్తకళాకారులు కేవలం 22 నెలల్లోనే పూర్తి చేశారండి. ఇది 2023లోని మేలోని జగద్గురు శంకరాచార్యులు శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి చేత గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మరియు బిర్లా కుటుంబ సభ్యులు సమక్షంలో ప్రారంభమైందండి ఈ గుడి. ఈ గుడిలో మనకి 3.6 ఎకరాల్లో విస్తరణ ఉంది ఈ గుడి. ఈ ఆలయము ఈ వైట్ రాయి ఉంది కదా, రాయి ఏ రాయి ఇచ్చేసారంటే, ఈ రాజస్థాన్లోని కిషన్గఢ్ ప్రాంతం నుండి సేకరించిన తెల్లని మకరన్న అనే పాలరాయి నిర్మించారండి రాయిని. అసలు మీకు ఫోటోలు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం కళ్ళు చాలవండి. అంత బాగా కట్టారు. అసలు ఎక్సలెంట్ మెయింటెనెన్స్ కానీ, బయట అవుట్ సైడ్ గార్డెన్ కానీ సూపర్గా ఉంది అసలు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఆ రోజు దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము మేము. చూడండి, ఫ్లైట్ చూపిస్తున్నాను చూసారు ఎలాగవుతుంది, ఎగిరిందో. పక్కనేనండి రోజు సౌండ్ డిస్టర్బెన్స్, ఏదో ఒకటి యాక్టివిటీ అవుతూనే ఉంటుంది. మా చెల్లెలకి బాబాలకి చాలా చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది, తప్పదు మరి. మీకు సౌండ్లని చూపించలేదు, చాలా గట్టిగా వస్తాయి. ఇప్పుడు మనం బీచ్ విజిట్ చేస్తున్నామండి. మనం ఇప్పుడు వెళ్తున్న బీచ్ హోలాండ్ బీచ్. దీని స్పెషల్ ఏంటంటే, అసలు సౌత్ గోవాలో బీచ్లు మీకు ఎంత స్పెషల్ అంటే, ప్రశాంతతకి ఈ పేరండి అవి. నార్త్ గోవాకి క్వైట్ ఆపోజిట్ ఈ సౌత్ గోవా బీచ్లు. ఎంత బాగుంటాయంటే, మేము తెల్లవారుజామున వెళ్ళాం. ఈ బీచ్ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ సూర్యోదయం చూడడానికి వస్తారు చాలామంది అండి. సూర్యోదయం చూడడానికి వస్తారు. ఈ బీచ్ స్పెషల్. మేము వెళ్ళినప్పుడు జాలర్లు చేపలు పట్టుకుని వచ్చారు. వెళ్ళిన తర్వాత బీచ్ విజిట్ చేస్తాం. వెళ్ళినప్పుడు మధ్యలో దారిలో చూడండి కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయంటే, నాకు ఆ లొకేషన్ ఉండిపోవాలనిపించిందండి. అంత బాగుంది అసలు. యాక్చువల్గా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి లొకేషన్స్. మీకు మేము వెళ్ళే దారిలో మీకు చూపిస్తున్నాను నేను. నాకు ఒకసారి కేరళ గుర్తుకొచ్చింది. కేరళలోనే కదండి ఇంత మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ బీచ్ కూడా మీకు చూపిస్తాను, ఏ బీచ్కి వెళ్తున్నాను. నేను ఈ ఉన్న తక్కువ టైంలో కొన్ని బీచ్లు కవర్ చేయగలిగాను. అసలు గోవా అంటేనే బీచెస్ అండి. ఎన్నో రకాల బీచ్లు ఉంటాయి. అసలు అడుగున ఒక్కొక్క బీచ్ ఉంటుందండి. మేము ఉన్న సౌత్ గోవాలో అయితే చుట్టూ సముద్రమే. ఇంకా చాలా బాగుంటుందండి. దీని దగ్గరలోనే మనకి ఏవియేషన్ కూడా ఉంది, నేవల్ ఏవియేషన్ది. అది నేను విజిట్ చేయలేకపోయాను మ్యూజియం. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు కంపల్సరీ విజిట్ చేస్తాను. చూసారా, మీకు స్లోగా ఎందుకు చూపిస్తున్నానంటే, ఆ లొకేషన్స్ ఎంజాయ్ చేస్తారని మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇంకో బీచ్కి వచ్చాం. ఈ బీచ్ పేరు కూడా చెప్తాను. అసలు ఈ బీచ్ అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుందండి. ఈ బీచ్ ప్రశాంతతకి నిలవండి. ఈ బీచ్ అయితే అసలు ఎక్సలెంట్. అసలు ఈ బీచ్ పేరు వచ్చి బాగ్మెలో బీచ్ అండి.
అసలు ఈ బీచ్ ఎంత ప్రశాంతంగా అంటే ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీకు ముందు హాలండ్ బీచ్ చూపించాను కదా, హాలండ్ బీచ్ అది సూర్యోదయం గడ్డి. తక్కిన బీచ్లన్నీ సూర్యాస్తముకే చూడడానికి వస్తారు. ఆ బీచ్ మాత్రం సూర్యోదయం చూడడానికి వస్తారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ 5 స్టార్ బ్యాగ్మల్ 5 స్టార్ హోటల్ ఉంది కదా, ఆ హోటల్ చాలా ఫేమస్ అండి. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే బీచ్, ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనుకోలేదు అసలు బీచ్ నేను చూసి. అటుపక్క ఏమో ఒక రెస్టారెంట్, ఇటుపక్క ఒక రెస్టారెంట్, కొండల మధ్యని ఇది యూ షేప్లో ఉంది. అసలు చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడైతే క్లైమేట్ చాలా బాగుంది. ఇంచుమించు 1 గంట సేపు ఇక్కడే మేము టైం స్పెండ్ చేసాం ఈ బీచ్ దగ్గర. మేము వెళ్ళింది అన్సీజన్ అండి, ఏ యాక్టివిటీస్ లేవు. చాలా బాగా ఎంజాయ్ చేశాను అసలు నేను. మేము సరదాగా ఆడుకున్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చాడు, ఆ ఫ్రెండ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ భయం వేసింది కానీ చాలా బాగా ఆడింది మాతో ఆ కుక్క, డాగ్. ఇక్కడ లొకేషన్స్ బాగున్నాయని మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాం మా ఫ్యామిలీతో, మా చెల్లి, బావ, నేను, మా పిన్ని అందరం. ఆ రెస్టారెంట్ చాలా బాగుంది. కంపల్సరీ ఎవరైనా ఇలాంటి లొకేషన్లో మీరు స్టే చేద్దాం అనుకుంటే ఆ హోటల్ బుక్ చేసుకోండి. ఇది డబ్బోలి విమానాశ్రయం నుంచి 4 కిలోమీటర్ దూరం అండి. ఈ బీచ్ ఒకటి, హాలండ్ బీచ్ ఒకటి, అవన్నీ పక్కనే బీచ్లు ఇవన్నీ. బాగా డెవలప్ చేద్దాం గవర్నమెంట్ 1960-70లోనే 60లో హంపి అనే సంస్థ భారతదేశం ప్రయోగించినప్పుడు ఈ బీచ్ని ఆకర్షింపజేసిందండి. కానీ ఈ బీచ్లు ఏవి కూడా పర్యాటకులుగా అంత ఆకర్షింపజంగా గుర్తింపు పొందలేదు. అలా పొందకపోవడం మన అదృష్టం అండి. ఎందుకంటే ఇంత ప్రశాంతమైన బీచ్లు మనం చూడలేదు. నెక్స్ట్ బీచ్ అండి, ఇది కోల్వా బీచ్. ఇది చాలా పురాతనమైన బీచ్ అండి. ఇది పోర్చుగీస్ పరిపాలనకి లింక్ అయి ఉంది బీచ్. అప్పుడు పరిపాలించిన వాళ్ళు అప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఈ బీచ్కి ఎక్కువ వచ్చేవారు. ఎందుకంటే చాలా విశాలమైన బీచ్ అండి ఇది. ఆ తీరం నుంచి ఈ తీరం వరకు నడుచుకొని వెళ్ళొచ్చు చివరికి. చాలా బాగుంటుంది. సూర్యాస్తం చూడడానికి రండి ఇక్కడికి, ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు నమ్మరు, ఇప్పుడు టైం ఎంత అయింది అనుకున్నారు మేము బీచ్లో ఉన్నప్పుడు? 7 అయిందండి. 7కి కూడా చూసారు ఎంత బాగుందో. 6:30 to 7 మధ్యలో చూడండి, ఇంకా సూర్యుడు ఇంకా అస్తమించలేదు. ఎందుకంటే చాలా బాగుంటుందండి. మనకి విశాఖపట్నం కాసి సూర్యోదయం బాగుంటుంది, ఇక్కడ సూర్యాస్తాలు బాగుంటుంది. ఎందుకంటే అది తూర్పు, ఇక్కడ పడమర, అంత డిఫరెన్స్ ఉంది. మనం చూసారు కదా బీచ్లో కొద్దిసేపు ఎంజాయ్ చేసుకుంటున్నాం. అలాగా జస్ట్ లైట్గా బావ, మేము అందరం, చెల్లి, చిన్న పాప ఒకటి ఉంది, ఆడుకుంటున్నాం. అలాగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకున్న చిన్న టైంలో, కొద్ది టైంలో మీకు నేను చూపించగలిగాను. నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుచున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తాను. నెక్స్ట్ మంచి వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. నా వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.